ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ బట్ సివిల్గా మీ మీద అయితే ఒక మాట ఉంటుంది బయట. యాజ్ ఎ క్రిమినల్ లాయర్గా కొన్ని కోట్లు వెనకేశారు ఆయన, అదే ఉంటుంది. కొన్ని కోట్లు దండుకున్నారు కూడా కేసులు వాదించి. అంతేగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కోర్టులు దండుకోవటం అని ఉండదు. ఎందుకంటే లాయర్కి ఒక్క అన్ని ప్రొఫెషన్స్కిలోనూ లేని వెసులుబాటు ఒక లాయర్కే ఉంది. కోర్టులో కూడా జడ్జి గారు చూస్తుండగా కానీ ఇంకొక కూడా ఇలా కట్టలు లేదా చెక్కులు తీసుకోగలిగిన వెసులుబాటు లాయర్కే ఉంది. దాని ఫీజు అనొచ్చు. కొంతమంది ఆశ్చర్యపోతారు, గంటకి 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు గంటకి మీరు ఎన్ని లక్షలు తీసుకుంటారు? ఒక 50 లక్షలు తీసుకుంటారా? సున్నా తీసి 5 ఇచ్చినా నేను హ్యాపీగానే ఉండేవాడిని. అంతే, అంత రేంజ్ మన దగ్గర ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను చేసిన 2 క్రిమినల్ ప్రాక్టీసు, మ్యాట్రిమోనియల్ ప్రాక్టీస్. ఈ కార్పొరేట్ వాటికి సంబంధించినంత వరకు, పొలిటికల్ వాటికి సంబంధించినంత వరకు, పొలిటికల్ అయితే ప్రజల సొమ్ము, కార్పొరేట్ అయితే అది ప్రజల సొమ్మే. సో వాళ్ళకి ఉంటుంది కానీ మనకి అంత ఉండదు, అసలు ఎక్కడా కూడా ఉండదు. ఎంత పెద్ద మర్డర్ కేసు చేసినా కూడా అన్లెస్ అంటే దేర్ ఇస్ ఎ బ్లాక్ మనీ, బిగ్ మనీ ఉంటే తప్ప ఇవ్వలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ అంత లాయర్లకి. బట్ వాడి మనం తీసుకునే 10 రూపాయలైనా కూడా ధైర్యంగా ఎక్కడైనా తీసుకోవచ్చు, అంత ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్. కాకపోతే మీరు అన్నట్టుగా కోట్లు దండుకున్నానేమో తెలియదు కానీ కాస్ట్లీ లాయర్ అన్న పేరు అయితే ఉంది. ఇప్పుడు సామాన్యుడు అనేవాడు న్యాయం కోసం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అడ్వకేట్కి డబ్బు పెట్టి తన తరపున వాదించుకునే అంత సత్తా ఉందంటారా సామాన్యుడికి ఈ రోజుల్లో? ఎక్కువ ఉంది. ఎందుకంటే సామాన్యుడు లాయర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని 1987లోనే ఒక చట్టం వచ్చి, లీగల్ సర్వీసెస్ అథారిటీ. అంతకంటే ముందు సామాన్యుడికి లీగల్ ఎయిడ్, లీగల్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి ఉంది. ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వం డబ్బు మందే. సో సామాన్యుడికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తెలియక ఎడతారు, ఇవన్నీ తెలియక లాయర్ దగ్గరికి వెళ్తున్నారు. సామాన్యుడు కానీ, పేదవాడు కానీ, స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పిల్లలు కానీ, షెడ్యూల్ జాతి కులాల వాళ్ళు కానీ, వీళ్ళెవ్వరికీ కూడా లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ లీగల్ అడ్వైజ్. ఇదే నేను మా లీగల్ న్యూస్ ఛానల్లో గత 8 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నా. మేము చెప్తున్నాం, ఓపెనింగ్ చెప్తున్నాం, యూ డోంట్ నీడ్ టు కమ్, యూ షుడ్ నాట్ కమ్. ప్లస్ ఒక 15-20 ఏళ్ల నుంచి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, అంటే కోర్టుకు వెళ్లకుండా, గొడవలు పడకుండా, పోలీసులు లాయర్ల దగ్గరికి వెళ్లకుండా మీరు మధ్యవర్తిత్వం ద్వారా, ఇప్పుడు ఈ మధ్య నీకు తెలిసి ఉంటుంది బికాజ్ మీరు యంగ్స్టర్స్ కాబట్టి, ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు వచ్చిన తర్వాత ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్ల శని, ఇంకొక 100 ఏళ్లకు కావాల్సిన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఎవరికి తెలియదు, సామాన్యులకు తెలియకపోతే పర్వాలేదు. లూప్ హోల్స్ ఎప్పుడు కూడా లూప్ హోల్స్ కాదు, ఉన్న చట్టమే. నాకు ఈ హక్కు ఉంది, నాకు ఈ రైట్ ఉంది, నేను ఇలా నోరు తెరిచి అడగచ్చు, నాకు ఈ వెసులుబాటు ఉంటుందని ప్రజలకు తెలియకపోవటం పర్వాలేదు. అన్ఫార్చునేట్లీ సిస్టంలో కూడా పోలీసులకు కానీ, పొలిటీషియన్స్కి కానీ, కొంతమంది లాయర్లకు కానీ, చాలామంది జడ్జీలకు కానీ తెలియక ఉండటం, మంత్రులకు కానీ, అది దురదృష్టం. అందుకే అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ లేదని బాధ. మీరు ఆ మధ్య ఒక చట్టం తీసుకొచ్చారు కదా, భార్య వేధింపుల సంఘం ఒకటి పెట్టి, భార్య ఎవరైతే భర్తలు పాపం ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళ తరపున వాదించటం. భార్యతో అంతగా మీరు బాధించబడుతున్నారా? నేను కాదుగా, ఇప్పుడు నేనైతే ఒక్కడే కదా, కొన్ని లక్షల కోట్ల మంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది, NCRB అని గవర్నమెంట్ అది. దాని లెక్కల ప్రకారము పెళ్ళైన మగవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు కదా, పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువ మంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ. వాడు చెప్పుకోలేడు, బయట గట్టిగా ఉంటాడు కానీ భార్య వల్ల చచ్చిపోయిన వాడు. నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టడానికి కూడా అదే కారణం. నా దగ్గరికి వచ్చిన క్లయింట్లలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఓకే, మాట్లాడే వెళ్ళాం, పోయారు. అసలు అప్పుడు కలిసి హియర్ ది అదర్ సైడ్, నాణ్యానికి మరో పక్క కూడా చెప్పాలిగా. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఇచ్చినప్పుడు మృగాడు అంటే ఎవరు? సీరియల్ రోషన్ కూడా, వీడు కూడా కదా. మగాళ్ళందరినీ మృగాళ్ళగా ఎట్లా అంటారు? ఇప్పుడు మీరు రాసిన వాళ్ళకి కూడా అన్న, తమ్ముడు, చెల్లి, తండ్రి వీళ్ళు ఉంటారు కదా, అందరినీ ఒకే ఘాట కట్టకూడదు కదా. మెజారిటీ అంటారు. ఎక్స్క్యూజెస్ ఎందుకు? బొమ్మ బరుసు ఉంది, ఆడ తప్పు మగ తప్పు అని ఎక్కడ ఉండదు. తప్పు తప్పే, అది నేను గట్టిగా చెప్తున్నా. అది చెప్పేసరికి ఇప్పుడు మీరు అన్నది ఇంకా చాలా టోన్ డౌన్ చేశారు.
పెట్టిన ఆర్గనైజేషన్ పెట్టే 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం పెట్టిన బిగినింగ్లో అయితే మామూలు హెక్కలు చేయటం కాదు, విపరీతమైన కామెడీ చేయటం, నవ్వుకోవటం. మీరు అన్నట్టుగానే పాపం వాళ్ళిద్దరికి పడదేమో, వాళ్ళిద్దరు విడిపోయారేమో, మీ భార్యకి మీకు నాకు మా ఆవిడ అది పుకార్లు పుట్టించారా? కార్లో అంటే అది గ్యారంటీ అని అన్న. ఆ తర్వాత మేము మళ్ళీ ప్రెస్లో కూర్చుని మేమిద్దరం కలిసి, తను కూడా లాయరే, మేమిద్దరం కలిసి ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళని చేసి, ఓహో పాప వీళ్ళు ఇంత బాగున్నారు, మేము అదే అవుతారు, మేము బాగున్నాం, మాలాగా బాగుండటానికి మీకు కూడా అవకాశం ఉంటుంది, పెళ్ళి అనేది జీవితానికి ఒకేసారి అని అలా చెప్పటం మొదలెడతాం. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు డెఫినెట్గా మా ఇంకొకటి కూడా ఉంది, పెళ్ళి అయితే విడాకులు తీసుకోవాలి తప్పదు, కుదరకపోతే అంటున్నాం. కానీ 2 ఏళ్ళు ఆగండి, పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం విడాకుల జోలికి వెళ్ళకండి. మీ బాధ్యత లేకుండా, వాడి తప్పు లేకుండా మీరు పిల్లల్ని భూమి మీద తీసుకొస్తున్నారు. వాడికి తండ్రిని తల్లిని దూరం చేయటం దీనికి తప్పు కదా. ఈ లోపల మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు విడిపోవచ్చు, తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ విడిపోకూడదుగా. చట్టం ఎక్కడా లేదు ప్రపంచంలో. అది మనం అడ్వకేట్ చేస్తాం. ఓకే. ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది మీకు యూట్యూబ్లలో కూడా వైరల్ అయింది ఎక్కడో, ఇక్కడే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాడు వచ్చి ఏడ్చేస్తూ పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ అంటున్నా, ఓతా బాయ్ అవుతుంది రా బాయ్, పో ఇంటికి పో, రేపు పొద్దుగాల రా పో అంటే వాడు ఏడుస్తున్నాడు, ఇంటికి వెళ్తే కొట్టేస్తుంది చంపారు. అరే గట్టిగా అన్నకరా బాయ్, పో నడుస్తానే జాబ్ చల్తా అంటాడు. అదే ఆడపిల్ల వచ్చి మా ఆయన కో అనగానే ముందు కేసు, ఆయన మీద కాదు, ఆయన నాన్న అమ్మ తమ్ముడు చెల్లెలు అన్న వదిన ఆడబిడ్డ తయారు మొత్తం బంధుమిత్ర సపరంగా పెళ్లికి ఎవరెవరు వచ్చినా వాళ్ళందరికీ వేసేసి కేసు కామన్ అయిపోయింది సార్ అది ఇప్పుడు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఏంటంటే దీన్ని జ్యుడిషియల్ టెర్రరిజం అన్నారు ఈ ఫాల్స్ కేసులు అని. సో ఇవన్నీ ఇంత గట్టిగా చెప్తే అంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగట్లేదని అది వేరే కదా. ఇప్పుడు మనము ఏదో గోదావరి లాంటి సినిమాలు చూస్తే బాహుబలికి అన్నట్టుగా మాట మనం ఏం మాట్లాడుతున్నాం ఇటు అవుతుంది. తప్పెక్కడైనా గట్టిగా చెప్పాలి, అది ధైర్యంగా చెప్పాను కనుక ఈ బ్రాండ్ తప్పదు ఇన్నాళ్ళైనా. బట్ లీగల్ అడ్వైజులు ఇచ్చి ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్లని కాపాడటం జరిగిందా? మీరు చాలా మంది తీసుకోకూడదు డైవర్స్, తీసుకోవద్దని చెప్పాం, తీసుకోవని చెప్పాం. ఓకే, రెండు. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వచ్చాం, చాలా న్యూస్ చూస్తున్నాం కదా, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, హత్యలు ఎక్కువైపోతున్నాయి, అనేక రకాలు. అంతదాకా ఎందుకు, అంతదాకా వెళ్ళకుండా కుదరట్లేదు. ఇంకా మనం విడాకులు తీసుకోకపోతే చచ్చిపోయినా చచ్చిపోతాం, చంపనని చంపుతాం అనే స్టేజ్ అయితే విడాకులు నుంచి ఎవరి జీవితం వాళ్ళు బతకండి. ఇండస్ట్రీలో మీరు కాపాడిన స్టార్లు అంటే ఎవరని చెప్తారు? కాన్ఫిడెన్షియాలిటీ అని ఒకటి ఉంటుంది తెలుసా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్కి ఇప్పుడు ఇంతకుముందు టీవీ ఇళ్లలోకి వచ్చింది అనేవాడు, టీవీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు టీవీ బెడ్రూమ్లలోకి బాత్రూముల్లో కూడా వచ్చింది. ఆ కాన్ఫిడెన్షియాలిటీ లాయర్గా నాకు తెలుసు. రెండో పాయింట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తెలుసుగా, కోర్టు దగ్గర కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సబ్జుడిస్ అంటాం, అంటే కోర్టులో ఏదైనా ఉంటే మాట్లాడకూడదు. ఏమీ లేదే. ఇప్పుడు టీవీలలో మీకు పొద్దున మర్డర్ అవుతుంది, సాయంత్రం 6ంటికి ఫలానా వాడు వెళ్ళాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, కత్తి తీసాడు, నూరాడు, కసా కసా అంటూ 3 పోట్లు పడిచాడు, ఇది చూసినట్టే టీవీలో వచ్చేస్తుంది. సో ఇది 20 ఏళ్ల క్రితం ఇది అయిపోయింది. యు ఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఇట్. ఇట్స్ ప్రొఫెషనల్ కాండక్ట్ ఉంటుంది, వాళ్ళకి రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. కాకపోతే సినిమా వాళ్ళు కాబట్టి ఈజీ కనుక 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తర్వాతనేమో దాని ఏమంటారు వీళ్ళతో కలుసున్నారు, ఇంతమందితో కలుసున్నారు, కలిసి సహజీవనం చేస్తున్నారు, మనకి సరదాగానే ఉంటుంది. పాపం వాళ్ళు కూడా మనుషులన్న నేను తిడుతూ ఉంటాను వాళ్ళని కూడా. నేనేమంటా అంటే మీరు అంటే మాకు ఆ హక్కు లేదా, లేదు. ఇప్పుడు వాట్ యూ సెడ్ ఈస్ రైట్, ఎవరైనా కాపాడని చెప్పని ఉచ్చుకుతూ ఉంటుంది. నేను ప్రొఫెషనల్ కదా, ఇప్పుడు నేను నీ సీక్రెసీని కాపాడుతాను అని మేము ఓట్ చేస్తాం. ఇండస్ట్రీలో ఎంత కాపాడినా కానీ కాపాడగలమా? ఇప్పుడు సాయంత్రానికి వచ్చేస్తుంది కదా సార్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇష్యూ పెడుతుంది కానీ ఇన్డెప్త్ ఎందుకు అని తెలియదు కదా. చాలామంది మనకి తెలుసు పర్ఫెక్ట్ ఇండస్ట్రీలో ఆకు కదిలినా ముందు దాని మీద పెడతారు. ఎందుకంటే నేను అదే చెప్తాను, మీకు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఉండదు అని దాని మీద నా మీద విడుచుకుపడతాను. ఎందుకు ఉండదు అంటే మీరు వెళ్ళి ఇంత స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత వెళ్ళి పానీపూరి తింటారా, ఒక హోటల్లో కూర్చొని ఛాయ్ తాగలుగుతారా? దానికోసం కష్టపడ్డారు, మీకు సెకండ్లు ఇచ్చి మీ చెయ్యి వాయి కొట్టేస్తారు, చంపేస్తారు మిమ్మల్ని దానికోసం. ఎందుకంటే మీరు ఏ బనీని తొడుక్కోమంటే ఆ బనీను, ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్, ఏ స్కూటర్ కొనుక్కోమంటే ఆ స్కూటర్, మిమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ కోట్లు ఇచ్చి చెప్తే అది కొంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.